ఆయన వెనకాల వెళ్తూనే ఉంటుంటాం. అంటే మీరు ఇప్పుడు ఇటు ప్రొడక్షన్ హౌస్ లో కొనసాగుతున్నారు చీఫ్ గా. అవును. రేపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? దీన్ని వదిలేస్తాం అమ్మా, దీన్ని వదిలేస్తారు. దీన్ని వదిలేస్తాం. ఇది అదే ఇంపార్టెంట్ నాకు. అది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాటరింగ్స్ చేస్తుంటాను, నేను ప్రొడక్షన్ లో కూడా చేస్తుంటాను. ఈ షూటింగ్ వదిలేస్తాను, క్యాటరింగ్ లో వదిలేస్తాం. అది మనకి ఇంపార్టెంట్. అది 6 months 7 months ఉంటుంది. ఆయన కూడా వెళ్ళిపోవడం మొత్తానికి. ఆయన కూడా వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మేము చేస్తూ ఉంటాం. అట్లా సార్ గబ్బర్ సింగ్ మెస్ అనేది చూసాం మేము ఇప్పుడే. ఏంటి మీకు అంత అభిమానం అసలు? డైరెక్ట్ గబ్బర్ సింగ్ పేరే, సినిమా పేరే పెట్టేసుకున్నారు. సినిమా పేరు ఎట్లా పెట్టుకున్నాడు? గబ్బర్ సింగ్ పెద్ద ఇటు కొట్టిందమ్మా. పెద్ద ఇటు కొట్టిన తర్వాత ఈయన నాకు పిలిచారు, ప్రకాష్ గారు మీకు ఏం కావాలి ఏంటి, మనం అన్చేషనల్ భోజనాలు పెట్టాం, పెద్ద ఇటు కొట్టాం, మీ నోరు మంచిది, సబ్జెక్ట్ కూడా బాగుంది, మీకు ఏం కావాలన్నారు. ఏం కావాలి నాకేం అర్థం కాలే. ఇదండి నేను 25 lakhs ఇస్తున్నాను, మీరు ఏం బిజినెస్ చేసి చేసుకోండి అన్నారు. నేను 2 days తర్వాత వస్తాను చెప్పి వచ్చేసి అప్పుడు ఈ ప్లేస్ చూశాను. ఈ ప్లేస్ చూసేటప్పటికి ఇది ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది. ఇది కూడా ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిదో. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఆయన 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి దీన్ని లైన్ చేసి గబ్బర్ సింగ్ మెస్ అని పెట్టి ఆయన షూటింగ్స్ అన్నిటికీ నేనే క్యాటరింగ్స్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. అంటే నాన్ వెజ్ లో ఇది తింటారని చెప్పారు కళ్యాణ్ గారు. వెజిటేబుల్ లో ఈ కూర అంటే ఎక్కువ ఇష్టంగా? వెజిటేబుల్ ఏ కూర అంటే ఇష్టం లేదు. రోటి పచ్చళ్ళు వాళ్ళ అమ్మగారు, టమాటా పచ్చడి, రసం అంటే ఇష్టం. వాళ్ళ అమ్మగారు చేసి పంపుతారు. వాళ్ళ అమ్మగారు చేతి వంట, రోటి పచ్చళ్ళు ఏదైనా తింటారు. రసం బాగా వాళ్ళ అమ్మగారు చేసి చాలా ఇష్టం. మీకు చెప్పి అంటే మీరు ఇది చెయ్యండి నాకు మీ చేతితో ఈ వంట తినాలని ఉంది అని మీతో చెప్పి? అట్లా లేదు, అట్లా ఏమీ లేదు. చెప్తారు ఈ రోజు ఏంటని అడుగుతారు, ఇది మెను అంటాం, ఓకే అంతే. దాన్ని మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలని అడగడాలు ఏమి లేవు. మేము ఎట్లయినా 3 రకాల నాన్ వెజ్ పెడతాం. ఎగ్ ఫ్రై పెట్టి, ప్రాన్స్ పెట్టి, ఏదో కొరమేను, మటను, ఏదో డిఫరెంట్ రోజు చేంజ్ చేస్తూ ఉంటుంటాం. ఆ చేంజింగ్లు ఏదైనా తినేస్తారు కానీ బాగోపోయినా కూడా బాగోలేదని చెప్పరు. కొంచెం కారం తగ్గించుకున్నామా ఇప్పుడు ఏదో అట్లా చెప్తారే కానీ కోప్పడే పరిస్థితే లేదు. ఇప్పుడు కోప్పడిన ఇది లేదు. అందుచేత ఇప్పుడు నేనేమన్నానంటే ఈయన మళ్ళీ మీకు మరీ చెప్తున్నాను, ఈ సంవత్సరం 100% ఆయన సీఎం అవుతారు, అవ్వాలి. ఎందుకంటానంటే ఆయనలో అంత ఉందండి. ఇప్పుడు ఎవరో మీరు చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తారని చెప్పుకొచ్చారు. ఆయన దృష్టిలోని 40 సంవత్సరాల నుంచి ఎంతమంది సీఎంలు చూసుంటారో ఆ సీఎంలు ఎవరు కూడా ఈయన మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఈయన సీఎం అయితే ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, అప్పుడు చేసి చూపిస్తారు. 100% ఈ సంవత్సరం అయిపోవాలి సీఎం ఈసారి. ఫ్యాన్స్ కూడా బాగా పట్టుదలతో ఉన్నారు ఓట్లు వేయాలని. ఆ ఫ్యాన్స్ తల్లిదండ్రులే కాకుండా మిగతా తల్లిదండ్రులు అందరూ కూడా ఓట్లు వేస్తున్నారు. ఈసారి డెఫినెట్ గా గెలుస్తున్నారు. సెట్స్ లో, మూవీ సెట్స్ లో సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సెట్స్ లో కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? ఫ్రీగానే ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఆయనకు క్యారవాన్ ఉంటుంది, క్యారవాన్ లో కూర్చుంటారు, షార్ట్ రెడీ అయ్యగానే వెళ్తుంటారు. లోపల చైర్స్ ఉంటాయి, ఆర్టిస్టులు అందరితో కలిసి కూర్చుంటారు. కూర్చొని అందరితో ఫ్రీగా మాట్లాడతారు. ఏది కావాల్సిన నేను ఏదన్నా అందరికి ఇచ్చేది కూడా ఆయన తీసుకొని తాగేస్తారు, ఆయన తీసుకొని తినేస్తారు. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి అట్లా ఏ కోపడరు. మీరు అన్నట్టు కోపం అన్నది లేదు. ఆయన బండ్ల గణేష్ గారు కూడా వస్తూ ఉంటారు కదా కళ్యాణ్ గారి దగ్గరికి. ఆయనతో పాటు ఇంకా చాలా మంది హీరోస్ కలవడానికి వస్తూ ఉంటారు కళ్యాణ్ గారిని. ఎలా ఉంటారు సెట్స్ లో? వాళ్ళందరూ బాగానే ఉంటారు. అందరితో అమ్మ ఆ లిమిట్ వరకు ఉంటారండి. ఆయన షార్ట్ అయినంత వరకు, ఆయన యాక్టింగ్ అయినంత వరకు అందరితో ఫ్రీగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కలుస్తారు, నీట్ గా ఉంటారు. తర్వాత చార్మి అనే అమ్మాయి, నేను అంటే ఇది మర్చిపోయాను, మీరు అమ్మాయి నేను హీరోయిన్ చేశాను. చార్మి తెలుసు, హీరోయిన్ చార్మి. ఆమె నేనే హీరోయిన్ చేశాను. అది నీతోడు కావాలని చెప్పి భీమనేని శ్రీనివాస్ గారి సినిమా నేను చేస్తున్నాను, చిన్న సినిమా. భీమనేని శ్రీనివాస్ గారు డైరెక్టర్. నీతోడు కావాలి, నీతోడు కావాలి. అందులో ఎవరో ఒక చిన్న హీరో ఉన్నాడు, రిమ్మిసేన అన్న అమ్మాయి ఒక హీరోయిన్. ఈమె సైడ్ క్యారెక్టర్ బాంబే నుంచి వచ్చింది. ఈ బాంబేలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటా ఉండేదని చెప్పి ఆ నాన్న సర్దార్జీ. మేము టీ కాఫీలు పెడుతుంటే టీ సెటప్ జరిగి వచ్చి టీ కాఫీ అడిగేవారు. నేను అమ్మాయి చూశాను లుంబిని పార్క్ లో ఫస్ట్ డే షూటింగ్. ఈ అమ్మాయిది 4 days షూటింగ్ గురించి వచ్చింది. 4 days అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి వచ్చింది. ఈ అమ్మాయి చూసేటప్పుడు నాకు ఈ అమ్మాయి కొంచెం అందంగా కనపడింది. ఈ అమ్మాయి గ్లామరు, స్ట్రక్చర్ అంతా, నేను ఇండస్ట్రీలో 40 years ఉన్నాను కాబట్టి నేను బాగా గమనిస్తాను. ఈ అమ్మాయి చాలా అందంగా కనపడుతుంది. ఎవరు హీరోయిన్ నేను మేనేజర్ని అడిగితే దిమ్మీసేన అన్న అమ్మాయి ఒక అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయి కాదన్నారు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అడిగి వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేశాను. మీరు ఏం చేస్తారు ఏంటంటే బాంబేలో ఈమె అదే మోడలింగ్కి వెళ్తుంటది, ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఉందంటే వచ్చాము 4 daysకి అన్న. నేను ఈ అమ్మాయిని హీరోయిన్ చేస్తాను వాళ్ళ నాన్నతోటి. ఎట్లా చేస్తావు అన్నారు. అప్పుడు 13 సంవత్సరాల అమ్మాయికి. అప్పుడు నేను ఏం చేశానంటేని ఇంకా హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని 1 year హైదరాబాద్లోనే
మా ఇంట్లోనే కొనాస్ గెస్ట్ హౌస్ అని అందులో కొద్ది రోజులు పెట్టి తర్వాత రమ్యాకృష్ణ గారు కృష్ణవంశీ శ్రీయాంజయ్ అని ఒక సినిమా దిగిపోతున్నారు. ఆ సినిమాలోనే హీరోయిన్ కావాలి. హీరోయిన్ కావాలంటే రమ్యాకృష్ణ గారు కృష్ణవంశీ గారు నాకు చాలా క్లోజ్. మేమందరూ ఎప్పటి నుంచో ఈ జేబులో ఫోటోలు పెట్టుకుని ఫోటో సెక్షన్ చేసుకొని అప్పుడు ఈ ఫోటోలు తీసుకెళ్ళి చూపిస్తే అరే ఎవరు ఏంటంటే ఇట్లా బాంబే అండి ఈ అమ్మాయిది అన్నారు. మరి ఉంటుందా పోతా చూడు సక్కలో మరి మన సినిమా తీస్తున్నాం ఈ అమ్మాయి ఏజ్ చూస్తే 13 సంవత్సరాలు ఉంది, చాలా చిన్న ఏజ్ తీసుకురా అంటే పర్సనాలిటీ ఎక్కువ ఉండేది. అప్పుడు తీసుకెళ్తే చూసారు బాగుంది బాగుండేదానికి ఓకే ఏదో ఇంత రికమెండేషన్ ఇచ్చారు. రికమెండేషన్ నేనే సైన్ చేశాను దానికి అగ్రిమెంట్. నేను వాళ్ళ నాన్న కలిసి ఈ అమ్మాయికి సైన్ చేసే హక్కు కూడా లేదన్నమాట. ఈమె కూడా అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను కలుస్తుంటాను. ఇప్పుడు పూరి గారు ఇద్దరు కలిసే ఉంటున్నారు. నా పరిచయం ఇప్పుడు నాకు సినిమాలు ఇచ్చారు మన మెహబూబా అని ఇస్మార్ట్ శంకర్ ఇవన్నీ నేనే చేశాను. నేను మొన్న సినిమా నేను చేయలేదు బిజీ అయ్యి ఇస్తుంటది అప్పుడప్పుడు సినిమాలు ఇచ్చి పిలిచి ఏదో మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. హెల్పింగ్ కూడా చేస్తారా? హెల్ప్ కూడా చేస్తారు. అది సెట్స్ లో మామూలుగా హీరోయిన్స్ అంటే వాళ్ళు సపరేట్ గా మీరిచ్చే ఫుడ్ కాకుండా సపరేట్ గా తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడన్నా హీరోలు గానీ హీరోయిన్స్ గానీ మీతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు అట్లాంటివి ఏమైనా? అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు నేను చీపు ప్రకాష్ గారు పిలుస్తారు, ఏంటి మన ఫుడ్ ఈ రోజమ్మా చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, వెజిటేబుల్స్ ఇవి ఏది పప్పు ఏదో పాలకూర ఏయో చెప్పుకొస్తాం. ఇవన్నీ కాకుండా నాకు ఒక్క తందూరి చికెన్ తెప్పించండి నాకేం అక్కర్లేదు అంటారు. ఇంకా తప్పదు. అది డైటింగ్ ఫుడ్ వాళ్ళది. అది డైటింగ్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ ప్రొడ్యూసర్స్ మేనేజర్స్ మేము చెప్తాం మేనేజర్స్కి తెప్పించండి అమ్మ అంటారు. అంతేగాని ఎవరు కోపడి పరిస్థితులు ఎవ్వరు ఉండవండి, ఉండవు. అందరూ వర్కర్స్ అని తెలుసు వాళ్ళకి. ఎవరి మీద కూడా ఏ ఫీలింగ్ అవ్వరు. అది మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు చేశారు కదా సార్, వర్క్ చేశారు. సింహాద్రి ఆయన అనుభవం ఎట్లా ఉంది? వర్క్ అనుభవం? ఆయన చాలా మంచి వ్యక్తి, భోజనం ప్రియుడు. సింహాద్రి ఆయన బాగా తింటారు. నాల్లుడని నేను వరుసగా 7-8 సినిమా వరుసగా చేసింది చీప్గా చేస్తే ఆయన ఒక రోజు మేము వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాం. బీచ్ దగ్గర షూటింగ్ చేస్తుంటే ఆయన టైగర్ ప్రాన్స్ పాంప్లెట్స్ ఉంటాయి, అవి చాలా ఇష్టం ఆయనకి. అవి కంపల్సరీ ఈ రోజు నువ్వు ఇక్కడ వెళ్ళి ముందు అవి తీసుకొని వచ్చి వండి ఇవ్వాలని. అప్పటికే చాలా లాభ అయ్యారు. అప్పటికే నరసింహుడు సినిమా చేస్తున్నాం, నరసింహుడు. ఆ నరసింహుడు సినిమా తర్వాత నాలుడు చేసాం. అప్పటికే చాలా లాభ అయితే సినిమా కూడా ఆపేశారు. ఇది లావు తగ్గనాకి. ఆయన కూడా మంచి వ్యక్తి. వీళ్ళందరూ ప్రభాస్ గారే కాదు, మహేష్ బాబు గారే కాదు, వీళ్ళందరూ మహేష్ బాబు వర్క్ చేశారు. ఆయన అది చెప్పాను కదా ఇప్పుడు కృష్ణ గారు లాగా ఆయన సింపుల్ గా ఏం పెట్టినా కూడా వెజిటేరియన్ కాదు, నాన్ వెజ్ కాదు, సింపుల్ గా తింటారు. మేమేకే తినరు ఆయన. కానీ కోప్పడరు, మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్. మహేష్ బాబు గారు ఆయన కూడా హెల్పింగ్ నేచర్ మనిషి, బాగా సాయం చేస్తారు. నా ఎక్కడ దాకా మహేష్ బాబు నేను మా ఫ్రెండ్ ఒకడు కొంచెం పడిపోయాడు కింద బండిలో వెళ్తా మన ప్రొడక్షన్ కుర్రాడే పడిపోతేనే వెనకాల చిన్న మెదడు దెబ్బ తినేసి దానికి కరెక్ట్ గా ఎంత కావాలి 25 lakhs కావాలి. 25 lakhs కావాలంటే నేను అందరి దగ్గర కలెక్ట్ చేశాను. అందరి దగ్గర కలెక్షన్ అంటే ఎన్టీఆర్, మహేష్ బాబు, ఎన్టీఆర్ 2 లక్షలు, మహేష్ బాబు 3 లక్షలు, అట్లా ప్రభాస్ గారు 2 లక్షలు, అట్లా నేను 10 lakhs కవర్ చేసుకొని ఇచ్చాను. మిగతాదంతా హాస్పిటల్లోని మా యూనియన్ ఆఫీసు ఇట్లా చేసుకొచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సపరేట్ 3 lakhs దానికి సపరేట్ ఇచ్చారు. ఆయనే బిల్లు పే చేశారు. లాస్ట్ బిల్లుకి 3 lakhs ఉండిపోయింది. ఫైనల్ ఆయన తీసి ఆయన బిల్లు పే చేసి. అంటే మీరు ఇంతమంది హీరోస్తో పనిచేశారు కదా సార్, అంటే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడు చూసుకుంటే మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వీళ్ళందరిలో కలిపి అసలు మీకు ఎవరితో వర్క్ చేయడం బాగా? నాకు మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ మొదలకే రావాలండి. నేను పెద్ద ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ అంతవరకు పనిచేస్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కారణం చెప్పనా మీకు, పెద్ద ఎన్టీఆర్ కదా, అక్కినేని నాగేశ్వర కృష్ణ గారే, శోభన్ బాబు గారే కాదు, ఈ బ్యాచ్, ఈ సెకండ్ బ్యాచ్, ఈ థర్డ్ బ్యాచ్ అంతా నేను చూశాను కదా. ఈయన ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు గమనిస్తారు మనిషిని. అట్లా గమనించాలండి. ఇప్పుడు మన ఫుడ్ మనకు వచ్చిందా లేదా, మనం తిన్నామా లేదంటే కాదు, అయిపోయిందే కాదు, నా నాన్ వెజ్ నాకు వచ్చిందా, మన క్యారవాన్ ఎక్కి మన ఫుడ్ తిన్నామా లేదే కాదు. బ్రేక్ అయినంటే చీప్ ఎవరు, నేనే ఉంటాను, నేను కాదు ఇంకొకరు ఎవరో. నేను అక్కడ ఉన్నాను అనుకో, పదండి అందరికి నాన్ వెజ్ ఉంది కదా, సెటప్లు పదండి అంటాడు. అన్ని సెటప్లు చెక్ చేస్తారు. చెక్ చేసి
అందరు నాన్ వెజ్ ఉందా లేదా చూసుకుంటూ వెళ్ళి ఆ క్యారవాన్ వెళ్ళి ఎక్కువ తింటారు. నేను అటువంటి వ్యక్తి రజనీకాంత్ గారితో పనిచేశాను, అమితాబ్ బచ్చన్ గారితో పనిచేశాను. మరి తమిళ సినిమా నేను 703 సినిమాలు పనిచేశాను మెడ్రాస్లో ఉన్నప్పుడు. ఇక్కడ మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారితో హిందీ సూర్యవంశం చేశాను. అన్ని భాషల్లోని కావాలని అసిస్టెంట్గా చేశాను, చీఫ్గా చేశాను. ఇంతమందిని చూసిన వ్యక్తిని వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించే చూసుకుంటారు. ఈయన ఒక్కడ గమనిస్తాడు, ఏంటి వీళ్ళు ఈరోజు నాన్ వెజ్ ఉందా లేదా, మంచి ఫుడ్ పెట్టారా లేదా, కరెక్ట్గా జరుగుతుందా లేదా, అట్లా గమనించాలండి. 24 నెలలు 16 నెలలు పనిచేస్తాయి అక్కడ, ఇలా కరెక్ట్గా చూసుకో, అది గమనించాలి. అటువంటి వ్యక్తి ఒక్క హీరో ఇతనే ఉన్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ సీఎం అవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అది సార్ మీరు ఒక్కొక్క మూవీకి ఎంత తీసుకుంటారు రెమ్యూనరేషన్? అట్లా కాదండి, మేము చీప్గా ఉన్నాను కదా, నేను చీప్గా రికమెండేషన్ అంటూ ఉండదు. చీప్గా రికమెండేషన్ నా దగ్గర బాయ్స్ ఉంటారు. ఒక బాలకృష్ణ గారి సినిమా ఉంది, 10 నెంబర్స్ 15 నెంబర్స్. అదే పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, ఇంకా కొంచెం 20 నెంబర్స్ 20 జనాలు బట్టి ఆ నెంబర్స్ నేను పెట్టుకుంటాను. నేను పెట్టుకొని వాళ్ళ జీతాలు కంపెనీ ఇస్తుంది, నాకు కూడా కంపెనీ ఇస్తుంది జీతం. మేమంటే కమిషన్లు ఉంటాయి కదా, మాకు చీప్గా అవకాశం ఉంది కదా, ఏది మేమే తేవాలి కాబట్టి దాంట్లో కొంతమంది మిగిల్చుకుంటాను. నేను అసలు మిగిల్చుకోను అనుకో, దానికే సరిపెట్టేస్తా ఉంటుంటాను. అది అందరినీ సమానం చూసుకుంటాను. సార్ పవన్ కళ్యాణ్ మీరు చాలా దగ్గరగా చూసిన మనిషి పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అటు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కొన్ని విమర్శలు చేయడం అనేది చూస్తూ ఉంటున్నారు కదా, వింటూనే ఉన్నాం మనం. అంటే ఆయన ఎంత మంచి మనిషి అన్నది మీకు బాగా తెలుసు, దగ్గర నుండి చూశారు, ఆయన గురించి అన్ని తెలిసిన మనిషి. మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి విన్నప్పుడు? ఇప్పుడు అన్ని పార్టీలు రకరకాలు మాట్లాడుకుంటాయి. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఇతను పైకి రాకూడదు, అతను పైకి రాకూడదు, ఇవన్నీ అనుకుంటుంటారు. అనుకున్న అన్ని మామూలే. ఇతను అంటే ఏంటో నాకు తెలుసు, దాని మీద నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇతను హెల్పింగ్ నేచర్ మనిషి, మంచి మనిషి, 10 మంది సాయం చేయడం మనిషి. నాకు ఓటు వేయండి అని సపరేట్ గా అడిగే మనిషి కాదు. ఇటువంటి వ్యక్తికి ఓటు వేస్తే ఇప్పుడున్న సీఎంలే కాదు, అంతకుముందు చూసిన సీఎంలో కూడా కాదు, అంతకంటే బాగా చేయగలని 100% ఆయన మనసులో ఆలోచనలన్నీ నాకు తెలుసు. డెఫినెట్ గా ఈ సంవత్సరం సీఎం అవుతున్నారు. అయిన తర్వాత అప్పుడు మీరే మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేస్తారు. ఎట్లా అంటే మీరు అన్నది కరెక్టే అండి, ఇప్పుడు ఏదో 10 పథకాలు పెట్టారు ఉన్న సీఎంస్, దానికంటే 5-6 పథకాలు ఎక్కువే పెట్టారు, అవి తీయకుండా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టారంటే చాలా రియల్లీ గ్రేట్ పవన్ కళ్యాణ్ అంటారు మీరే. అది ఫస్ట్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆయన సీఎం అయితే మళ్ళీ మేము మీతో ఇంటర్వ్యూ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? 4 సినిమాలు ఉన్నాయమ్మా. 4 ఉన్నాయి. 4 రన్ అవుతుంది, అందులో ఒక సినిమా నేను చేస్తున్నాను. ఒకటే ఎందుకు చేస్తున్నానంటే ఆ కంపెనీలో పర్మనెంట్ గా ఉంటుంటారు. ఇది ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పర్మనెంట్ ప్రొడక్షన్ సీపులు ప్రొడక్షన్ బాయ్స్ ఉంటే వదిలేండి, మనకి నేను చేసి తక్కువ చేస్తున్నాను కదా, మీకు ఏం కావాలి చెప్పండి, నేను నెలకి ఇంత ఇస్తుంటాను, తీసేసుకోండి కావాలంటే, అంతేగాని వాళ్ళు కూడా మనకు అనవసరం అని ఒక సినిమా ఏం రత్న గారి సినిమా నేను చేస్తున్నాను. ఒక సినిమా మీరు చేస్తున్నారు, 3 మీరు చేయాలి, మొత్తం 4 ఉన్నాయి. ఏ సినిమాకి మీకు క్యాటరింగ్ ఎక్కువ కష్టం అనిపించింది సార్? కెమెరామెన్ గంగతో రాంబాబు జనాలు ఎక్కువ అమ్మా, అది చాలా పెద్ద రేంజ్. అది రోజుకి 7,000 8,000 6,000 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్. ఎట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6,000 ఉంటే లంచ్ 12,000, డిన్నర్ ఒక 5,000 అట్లా ఉండేది. దానికే ఎక్కువ కష్టమైంది. మిగతా సినిమాలు గబ్బర్ సింగ్ 2, కెమెరామెన్ గంగతో రాంబాబుకి కొంచెం కష్టం ఎక్కువైంది. ఓకే, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి మీరు పొందిన సాయం ఎట్లా ఉంది సార్? అంటే ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి మీరు సాయం కోసం వెళ్ళారు, ఎలాంటి సాయం చేశారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నానండి, ఇది ఒకసారి నేను సినిమా చేస్తున్నాను, గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది, ఇంటికి పిలిపించారు, ప్రకాష్ గారు బ్రహ్మాండం చేసాం, సబ్జెక్ట్ బాగుంది, మీ నోట్ కూడా చాలా మంచిది. అంతకుముందు నేను 5-6 సినిమాలు ఫ్లాప్ లో ఉన్నాను, మీరు ఇట్టు కొడతారని చెప్పారు. ఇప్పుడు సీఎం అవుతున్నారు ఎట్లా చెప్తున్నాను, అప్పుడు కూడా సినిమా హిట్ అవుతుంది అందరితో చెప్పేవాడిని. అట్లానే పెద్ద హిట్ అయింది, అది నాకు కూడా తెలుసు. ఇంకో నేను వీళ్ళందరూ భోజనాలు పెడుతున్నాను, మీరు లోపల రండి, నన్ను తీసుకెళ్లారు. నేను గిఫ్ట్ గా ఈ సినిమాకి 25 lakhs ఇస్తున్నాను. ఈ 25 lakhs మీరు అనవసరం వేస్ట్ గా ఖర్చు పెట్టుకోకుండా ఏం చేస్తారో చేయండి. నాకు 25 lakhs నిజంగా ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో ఫుడ్ పెట్టేస్తాను నేను, అటువంటి రకాన్ని. నేను ఆయన దగ్గరే పెట్టి నేను 2 days తర్వాత వస్తాను సార్ అని చెప్పి 2 days తర్వాత వెళ్ళి ఈ ప్లేస్ చూసుకున్నాను. మీరు ఇంటర్వ్యూ చేసే ప్లేస్ ఇదే,